సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో భారీ వర్షాలు అయితే దూసుకొస్తూ ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా అయితే మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తోంది. ట్రింకోమలైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 800 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతం అయితే ఉందన్నమాట. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ బలపడి రేపటికి తుఫాన్గా మారే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. 2 రోజులు శ్రీలంక తీరాన్ని తాకుతూ తమిళనాడు వైపు ప్రయాణించే అవకాశం అయితే ఉంది. రాబోయే అంటే దీని ప్రభావంతో 5 రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. రానున్న 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో, రానున్న 48 గంటల్లో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో, ఈ నెల 30 నుంచి ఉత్తరాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని కూడా చెప్తున్నారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని, మత్స్యకారులు సముద్ర వేటకు అయితే వెళ్ళొద్దని కూడా చెప్తున్నారన్నమాట. రాష్ట్రంలో అన్ని పోర్టులో కూడా 1వ నెంబర్ హెచ్చరిక, ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. అదేంటంటే 2 జిల్లాలు అతలాకుతలం కాబోతున్నాయి. అది మనకి బుధవారం నాడు 2 జిల్లాలు అతలాకుతలం కాబోతున్నాయి. ఒకటి మనం చూసుకున్నట్లయితే చిత్తూరు, అదేవిధంగా మనకి నెల్లూరు అనమాట. అంటే మనకి నెల్లూరు, తిరుపతి రేపు అయితే భయంకరమైన వర్షాలు అయితే పడబోతున్నాయి. అందరూ కూడా అలర్ట్గా అయితే ఉండండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో